1890 అంట ఇది టెలిఫోను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఎల్ వైజాగ్ మామ. ఇప్పుడైతే మనం ఆస్ట్రేలియా నుంచి ఎస్ఎఫ్ఓకి అయితే ఫ్లై చేస్తున్నాము. సో ఇక్కడ మన వెనకాల చూసారంటే లైన్ ఫుల్గా ఉందన్నమాట. సో మీకు కొన్ని ఫ్లైట్ గ్లిమ్స్ అన్నీ వేసేసి డైరెక్ట్గా మనం ఎస్ఎఫ్ఓలో చూద్దాం మనం. చలో. సో ఇప్పుడైతే ఎస్ఎఫ్ఓలో ల్యాండ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 4 hours పట్టింది ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి మా కజిన్స్ వస్తా అన్నారు పికప్ చేసుకోవడానికి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 40 to 50 minutes పడుతుంది. వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసి చూడాలి. యా, ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ అయితే బాగుంది చూడ్డానికి. లో చూడండి అసలు మంచి ఫ్యాన్సీ టెలిఫోన్స్ అయితే పెట్టాడు ఇక్కడ. అన్ని ఓల్డ్ టెలిఫోన్స్, రింగ్ చేసి డైల్ చేస్తాం కదా ఇలా తిప్పి. అంటే ఇవన్నీ బాగా ఓల్డ్ టెలిఫోన్స్ భలే ఉన్నాయి. ఏ ఇయర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 1954, 64, 49, 50s. క్రేజీ ఉన్నాయి టెలిఫోన్స్. ఇక్కడ కూడా ఉన్నాయి అసలు భలే ఉన్నాయి చూడ్డానికి. అసలు ఆ కలెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. టెలిఫోన్ బుక్ అనుకుంటా, టెలి డైరెక్టరీ సంథింగ్ ఏదో అంటారు కదా, లేకపోతే అది కూడా ఫోనా? ఇది ఫోన్ ఆన్సరింగ్ సిస్టమ్ అంట. ఇది సంథింగ్ ఏదో వెయింగ్ మిషన్లో ఉంది. అసలు చూడండి టెలిఫోన్స్ ఇవైతే చూసాం మనం, ఐ మీన్ సినిమాల్లో. బట్ ఆ ఫోన్స్ చూడండి, ఇవి బ్యాగ్ టెలిఫోను. ఇది మిలిటరీలో వాడతారు అనుకుంటా నాకు తెలిసి ఇలాంటివి. ఫోన్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఈ పబ్లిక్ టెలిఫోన్స్ అంట అప్పుడులో. ఎప్పుడు ఇది 1910, 1955 ఆ టైంలో. వింటేజ్ 1890 అంట ఇది టెలిఫోను. ఇది 1900s. అసలు ఇది చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి అసలు ఎలా ప్రిజర్వ్ చేశారో కానీ వీళ్ళు. క్రేజీ అంటే క్రేజీ. ఆ కేబుల్స్ చూడండి, ఆ కేబుల్స్ లేయర్స్ చూడండి. అప్పుడులో ఎంత పెద్ద కేబుల్స్ ఉన్నాయో అవి, లావు. దాని లోపల కాపర్ లైన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఆ వైర్స్ అనమాట, టెలిఫోన్ ఎక్విప్మెంట్ లైన్స్ అవి. టెలిఫోన్ రిపేర్ సిస్టమ్ సంథింగ్ ఏదో. ఇవి పిక్చర్ ఫోన్స్ అంట. 1960s, 63 వాడారంట. యా, పీరియాడికల్ అండ్ సైన్స్ ఫిక్షన్. చూడండి అది అక్కడ కెమెరా స్లాట్ లాగా ఉంది, అక్కడ డాట్ పిక్చర్ వస్తుంది అనమాట. పిక్చర్ ఫోన్స్ అప్పుడులో ఉన్నాయి. మనం అనుకుంటాం మనం ఆండ్రాయిడ్ వాడిన తర్వాత వీడియో కాల్ వచ్చిందని. కాదు, ఆ సిస్టమ్ చూడండి ఎంత పెద్దదో చూడండి. ఏదో ప్రొజెక్టర్లా ఉంది అసలు. ఓ డి అమ్మ, ఇదేం ఫోన్లు అయ్యా. ఇప్పుడు వచ్చింది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అనమాట. ఈ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో ఏంటంటే మనకి సీట్స్ అనేవి వాడు ముందు చెక్ ఇన్ అయినప్పుడు అసైన్ చేయడు. లోపలికి వచ్చి మీకు నచ్చిన సీట్లలో కూర్చోవచ్చు అనమాట. వాడు రీసెంట్గా ఎయిర్లైన్స్ రూల్స్ మార్చాడు. కచ్చి వేసుకోవాలి వచ్చి. కిటికీల్లో నుంచి చేద్దామంటే విండో సీట్ కోసం ఓపెన్ అయి ఉండవు కదా. సో అందుకే లోపల ముందుగా చెక్ ఇన్ చేస్తే ముందు బోర్డింగ్ నెంబర్లు వస్తాయి. దాన్ని బట్టి లోపలికి వచ్చేసి మనం కూర్చోవచ్చు. అందరూ ఏం చేస్తున్నారంటే లోపల వచ్చాక అటు వచ్చేవారు ఇటు ఐల్ సీట్లో కానీ విండో సీట్లో కానీ కూర్చుంటున్నారు, మిడిల్ సీట్లో కూర్చోట్లేదు. అందుకే మనం వెనక్కి వెళ్ళి రెక్క దగ్గర ఇంకా మేము ఆక్యుపై చేస్తాం అనమాట. మిడిల్ సీట్ని మేము కూడా ఆక్యుపై చేసి మొత్తం 3 సీట్లలో ఇద్దరు కూర్చున్నాం. ఎందుకంటే మధ్య సీట్లో ఆవిడ కూర్చోడు కదా. ఏమీను అలా ఉన్నాయి నెట్స్ లాగా ఇవి. చూడండి ఇవి పెద్ద జంబో బెలూన్స్లా ఉన్నాయి ఇవి.
ఇప్పుడైతే మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. శాన్ ఫ్రాన్సిస్కోలో వన్ ఆఫ్ ద ఐకానిక్ స్పాట్ అనమాట ఇది. ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కో SF వస్తే మాత్రం ఇది కంపల్సరీ చూస్తారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆన్ ద వేలో కొన్ని గ్లిమ్స్ అయితే చూసేస్తున్నాం ఇప్పుడు మనం. చూడండి అసలు ఆ కొండ మీద ఫైవ్ మినిట్ అంటే ఇప్పుడు ఆ లోపల నుంచి వచ్చే ట్రాఫిక్ అది క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి రెడ్ వేసి అంతే వన్ వే. మళ్ళీ యువతల నుంచి వెళ్తున్నప్పుడు ఇంకో 5 minutes 1 way టనల్. సో మనం ఇప్పుడైతే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ అనమాట. టూరిస్టులు వచ్చారంటే ఇక్కడికి మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది. ఇది ఆల్మోస్ట్ 1.5 mile ఉంటుంది, అంటే ఒక 2 kilometer డిస్టెన్స్ అనుకోండి. కానీ క్రేజీ ఉంటుంది అనమాట లొకేషన్స్, ఎందుకంటే ఇది సీ మధ్యలోని కట్టిన బ్రిడ్జ్ కదా, ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. భలే ఉంటుంది చూడండి, ఇది అంతా సముద్రం, ఇది అంతా సీ. అటువైపు దానికి అవతల డౌన్ టౌన్ అనమాట. భలే ఉంది కదా లొకేషన్. ఆ కిందన చూడండి ఒక కేవ్లా ఉంది అక్కడ. అసలు ఆ లొకేషన్ అంటే ఎలా ఉందంటే చుట్టూ చూడండి కొండలు, అక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. అంటే ఏదో గొప్పతనం ఏం కాదు కానీ ఒక ఐకానిక్ ప్లేస్ కదా, అలాగా బీచ్, ఐ మీన్ లైక్ సీ మీద కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారో తెలీదు, ఇక్కడ కింద వేస్తానండి గూగుల్లో చూసి. బట్ క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. ప్రజెంట్ అయితే చాలా చల్లగా ఉంది ఇక్కడ, కొంచెం ఎండ ఉంది కాబట్టి ఓకే బాగానే అనిపిస్తుంది. బట్ లేకపోతే చలి అయితే కొడుతుంది గట్టిగా, చేతులు కొంచెం ఫ్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొంచెం ట్రెక్ చేసుకొని చాలా పైకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి. అక్కడ చూడండి కింద ఫెర్రీస్. మీకు అక్కడ చూడండి సముద్రంలోనే ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది దూరంగా. అది వచ్చేసరికి అల్కాజర్ ఐలాండ్ అంట, ప్రిజన్ అంట వన్ ఆఫ్ ద టైమ్ బ్యాక్లో. ఇప్పుడు అక్కడ మ్యూజియం ఉందంట, అక్కడికి వెళ్ళడానికి ఫెర్రీస్ అవి తీసుకొని వెళ్ళొచ్చంట అక్కడికి. అంత దూరంలో ఉంది అది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం ట్రెక్ చేసుకొని ఆ పైకి అయితే వెళ్తున్నాము. కొన్ని బిల్డింగ్ రూమ్స్లా ఉన్నాయి, అవైతే ప్రిజన్స్లా ఉన్నాయన్నమాట చూడడానికి. అసలు ఏంటో మరి అది. ఈ స్టీప్ అంతా ఎక్కి పైకి వెళ్ళి ఒక మంచి లొకేషన్ని మీకు చూపిస్తాను. నాకు తెలియదు ఎలా ఉంటుందో, మంచి లొకేషన్ అని అనుకుంటున్నాను. క్రేజీ వ్యూ, నైస్, చాలా బాగుంది. ఆ కింద చూసినట్లయితే అక్కడ అన్ని తాళం కప్పులు పెట్టేశారు. ఏదో ఏదో ఉంటుంది ఇక్కడ, ఎందుకో లవ్ రిలేటెడ్ ఏంటో మరి అది. ఐ థింక్ లవ్కి సింబాలిక్గా అనుకుంటా. సో ఇక్కడ చూస్తే చూడండి ప్యాడ్లాక్స్ ఎన్ని వేసారు. ఇవి వేసేసి ప్యాడ్లాక్స్ ఇక్కడ పెద్ద, చాలా పెద్ద లాకే పెట్టాడు ఇక్కడ. ఈ మధ్య రీసెంట్గా పెట్టినట్టు ఏం లేవు, ఇవన్నీ జంగు పెట్టేసి బాగా పాడైపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ భలే ఉంది చూడ్డానికి. ప్రేమకు గుర్తుగా అనుకుంటా లాక్ వేసేసి లాక్ ఇసిరేస్తారనుకుంటా.
ఇది మన వ్యూ. నైస్, చాలా బాగుంది. చూడండి డౌన్ టౌన్, డౌన్ టౌన్ చూసారా? క్రేజీ ఉంది కదా డౌన్ టౌన్. నుంచి బాగుంది కానీ చూడండి భలే ఉంది అసలు. ಗೆಂತು ಅವಡೆ సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్దాము. ఎలా ఉంది లొకేషన్? బాగుంది యాక్చువల్గా. సీ మధ్యలో నుంచి కదా, యాక్చువల్గా ఆ మధ్యలో ఫెర్రీ రైడ్ తీసుకుంటే ఇంకా క్రేజీ వ్యూస్ వస్తాయేమో నాకు తెలిసి. బట్ ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది. అక్కడైతే ఇందాక చూపించినట్టు ప్యాడ్ లాక్స్ అవి పెట్టారు, లాక్స్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ లొకేషన్కి వెళ్తున్నాం మాకు కూడా తెలియదు, మా కజిన్స్ తీసుకెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళి అక్కడే డైరెక్ట్గా మీకు వీడియో చూపిస్తాను. ట్రైన్లో వెళ్ళేదంతా చూడండి అసలు, ఈ సైడ్న పడ్డామా కిందకి వెళ్ళిపోవడమే, అలా ఉంది సిచ్యువేషన్. ఈ చిన్న దారి ఉందన్నమాట, చిన్న ట్రెక్. పేమెంట్ $1.8 per hour అంట. ఏదో ఫైన్ ఆర్ట్ ప్యాలెస్ ఏదో చూడడానికి వచ్చాం, ఒకటి వెనకాతలు ఉందన్నమాట. ఇది మనం వచ్చిన ప్లేస్ అనమాట, ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఏముంటాయో చూడాలి, కానీ ఇక్కడ మీరు చూస్తే ఆర్కిటెక్ట్ క్రేజీ అంటే క్రేజీ ఉంది చూడండి. సూపర్ ఉంది కదా. కానీ భలే ఉందబ్బా ఇది చూడ్డానికి. వా, అంటే మెయిన్ లొకేషన్ అనమాట, ఇంకా ఫైన్ ఆర్ట్స్ అంట. క్రేజీగా ఉంది. తీసాలే నీకు ఫోటో. ఇది చూడండి, ఇదంతా భలే ఉంది కదా. ఇది కూడా నైస్ లొకేషన్, చాలా బాగుంది. కానీ ఈ వాటర్లో నుంచి అనుకుంటా విపరీతమైన కంపు వస్తుంది. అబ్బో, ఇక్కడ కొంచెం పర్వాలే, కానీ చూడండి దీని గురించి ఏంటో తెలుసుకోవాలి. చూసారా, ఇదంతా రోమన్ స్టైల్ స్ట్రక్చర్ అన్నమాట మొత్తం. ఏముందిరా, క్రేజీ ఉందబ్బా నిజంగా. మొత్తం రోమన్ స్టైల్ స్ట్రక్చర్ అంట. చూడండి అసలు అది ఎంత బాగుందో అసలు చూడడానికి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇది వచ్చేసరికి 1915లో కన్స్ట్రక్ట్ చేశారంట రోమన్ ఆర్కిటెక్ట్. బట్ ఇది అమెరికన్ స్టైల్ డిజైనరే చేసింది. బట్ అసలు క్రేజీ ఉంది అసలు. సమ్ అదర్ సెలబ్రేషన్ పర్పస్ కోసం డిజైన్ చేశారంట. ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని ఈవెంట్స్, పబ్లిక్ ఈవెంట్స్ కోసం వాటి కోసం యూజ్ చేస్తున్నారంట. అప్పుడులో అయితే సమ్ పనామా కెనల్ కంప్లీషన్ సెలబ్రేషన్స్,
వాటికి గుర్తుగా, అంతేకాకుండా సమ్ అదర్ రిలేటెడ్ వీటి కోసం కన్స్ట్రక్ట్ చేశారంట వీటిని. లైక్ సెలబ్రేషన్స్ అవి కూడా. 1915 బాగుంది, ఇంకా ఓల్డ్గా కనిపిస్తుంది కానీ బట్ నైస్. మీరు చూసారంటే వెడ్డింగ్ ఫోటోషూట్స్కి వాటికి కూడా వస్తున్నారనమాట. కానీ అసలు చాలా బాగుంది, అన్ని వైపుల నుంచి ఒకేలా ఉందన్నమాట. ఆ పైన చూడండి, ఏంజల్స్ టైప్లో వాళ్ళకి ఎవరు రెక్కలు పెట్టి అలా కూడా పెట్టారు. ఈ డోమ్ మధ్యలో అన్ని వైపులు ఉన్నాయి. బుర్రన పోతుందిరా అయ్యా. అక్కడ చూడండి, అక్కడ ఏవో డ్యాన్స్లో వేసుకుంటున్నారు వాళ్ళు. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous. అలా పర్ఫార్మెన్స్లు అవి ఇవి చేసుకుంటున్నారనమాట ఇక్కడ. కూడా చూడండి, ఆల్మోస్ట్ 15 ఫీట్లా ఉన్నాయి హైట్. చాలా పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. లోపల ఏమున్నాయో ఏంటో మరి. ఇప్పుడు నాకు తెలిసి ఓన్లీ ఒక ఆడిటోరియంలో యూజ్ చేస్తున్నారు అనుకుంటా దీన్ని. నైస్ వాక్వే కూడా భలే ఉంది అసలు చూడడానికి. ఇక్కడ చూసారు, ఇక్కడ చక్కగా కూర్చొని వెనకతల ఆకులు చూడండి, మంచి కలర్. నైస్. అసలు మధ్యలో ఒక పాండ్ ఉందన్నమాట అక్కడ. క్రేజీ ఉంది అసలు, నిజంగా చాలా బాగుంది. మనిషి నడుస్తున్నప్పుడే ఒక 60 డిగ్రీ వంగి నడుస్తున్నట్టున్నాడే. కిందకి వెళ్ళిపోతే అది మొత్తం చూడు. అలా ఉంది చూడండి రోడ్డు. అది ఈ రోడ్, ఈ కర్వ్డ్ రోడ్ ని లంబార్డ్ స్ట్రీట్ అంటారు. ఇది చాలా అసలు ఏదో ఇంట్లో చిన్న దారి ఉంటది కదా, తార్ రోడ్ లో కాదు ఇది. ఇది ప్రైవేట్ రోడ్ ఇది. సో ఈ ఇంటికి గట్రా యాక్సెస్, ఇంటికి దారి ఉంటది కదా, దారి ఇది గరాజ్ యాక్సెస్. ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. క్రేజీ ఉంది అసలు రోడ్డు. గూగుల్ మ్యాప్స్ లో చూస్తే నీకు ఫ్లవర్స్ కనిపిస్తాయి. పూర్తిగా మొత్తం ఇదంతా ఫ్లవర్స్ తో నిండిపోతుంది అనమాట. అందుకు లంబార్డ్ స్ట్రీట్ చాలా ఫేమస్. అసలు భలే ఉంది కదా. అందుకు ఈ స్ట్రీట్ ఫేమస్. లైక్ చాలా పిక్చరస్క్ గా ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ కి పైన ఫోటోగ్రాఫర్లు, కిందన ఫోటోగ్రాఫర్లు, ఎక్కడ చూసినా ఫోటోగ్రాఫర్లు ఉంటారు. ఈ పక్కన స్టేర్ వెల్ ఉంటుంది మీదకి కిందకి నడవడానికి. ఇప్పుడు రిటర్న్ కూడా ఎలాగే వెళ్ళాలా? అవసరం లేదు, ఇది ఒక వైపు చూసుకోవడానికి వచ్చాం. బట్ రిటర్న్ వెళ్ళడానికి ఎలా వద్దు ఇక్కడ. ఇది పీక్ టైంలోనైతే కారు అసలు ఎక్కడ గ్యాప్ ఉండదు అన్నమాట. అక్కడే పెద్ద క్యూ ఉంటుంది. అసలు మనం స్టార్ట్ అయిన దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇక్కడ ఆగుదామా? ఇక్కడ వచ్చింది మనం ఆ రోడ్లో అనమాట. చూడండి, అసలు 2 రెసిడెన్సెస్ ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి, ఆ ఇంటి మధ్యలో నుంచి దారి అనమాట, జిగ్జాగ్గా అలా వస్తున్నాయి. చూడండి, భలే ఉంది అసలు నిజంగా చూడడానికి. చాలా స్టీప్గా ఉందన్నమాట కిందకి. ఇది లంబార్డ్ స్ట్రీట్ అంట, లంబార్డ్ స్ట్రీట్. ఆ పైనుంచి కార్స్ వస్తున్నాయి కదా, అవంతా అనమాట జిగ్ ఇలా రౌండ్గా ఉందన్నమాట. చాలా చిన్న రోడ్డు, అది 1 వే రోడ్డు. అందరు ఇక్కడ ఉండి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. చూసారండి, చూడండి చుట్టుపక్కలంతా. రోడ్ అంతా భలే ఉంది చూడడానికి అసలు.
కిందకి చాలా స్టీప్గా ఉంది భలేగా. ఆ కిందంతా బీచ్ అక్కడ టోటల్. పైన కూడా ఉంది యాక్చువల్గా, పైన కూడా బీచ్ ఉంది. అంటే మొత్తం ఇలా చుట్టూ క్రేజీ ఉంది అసలు. ఇక్కడ చాలా ఫేమస్ పేజ్. మనం ఇండియన్ రెస్టారెంట్ ఎత్తుక్కొని ఒక దగ్గరికి వచ్చాము. మనకి ఏంటంటే ఏ దేశం ఎగినా ఎందెందు వెతికినా ఇండియన్ రెస్టారెంటే మందయ్యా అని మా ఆవిడకి ఇండియన్ రెస్టారెంటే కావాలన్నమాట. సామెతలో తప్పు ఉంటే క్షమించండి, అర్థమే లేకపోతే శిక్షించండి. ఇప్పుడు ఇదిగోండి మనం చూసిన రెస్టారెంట్. ఇప్పుడు కాపర్ చిమ్నీ చూడండి, బయట స్టిక్ చేసి పెట్టేశాడు. హైయెస్ట్ రేట్ ఒక $20 ఉన్నట్టుంది. అది కూడా గోట్ రెస్టారెంట్. తాజ్మహల్ బీర్ బాటిల్లోని మొత్తం డెకరేట్ చేసి పెట్టేశారు. రెస్టారెంట్ అయితే బాగానే ఉంది, కొంచెం చిన్నగా మంచిగానే ఉంది. ఫ్రీ పాపడ్స్ ఇచ్చాడు ఫస్ట్. సాస్ వేసుకొని తింటే నార్మల్ పాపడే, ట్యాంగీ, చిన్న స్పైసీనెస్. ఇప్పుడే చిల్లీ చికెన్ వచ్చింది, క్వాంటిటీ బాగానే వచ్చింది. $19 లాంటిది రేట్. కూరండుకునే గరిట చేద్దాం. లోపలేదో పైన కోటింగ్ చిన్నది సరిగా వేగినట్లేదో, అండ్ పైన వేసిన సాస్ తీయగా స్వీట్ కాంపోనెంట్ ఎక్కువ ఉంది. మటన్ ల్యాంబ్ సీక్ కబాబ్. ఇంకా కుక్ అవ్వాలి బాగా. నాన్ చికెన్ బిర్యానీ అన్నాడు వీడు. చికెన్ బిర్యానీలే, పులావ్ అయి ఉంటుంది ఇది. మ్యాక్సిమం ఈ నార్త్లో ఎలా చేస్తారంటే వైట్ రైస్లోని మసాలాలన్నీ కలిపేసి చికెన్ కలిపేసి ఇచ్చేస్తారు బిర్యానీ అని చెప్పి. సో దీన్ని మిస్ బిర్యానీ అనుకోకండి, ఇది బాగానే చేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ తెల్లవాళ్ళు వచ్చి బాగా రివ్యూ ఇచ్చేది దీనికే. గూగుల్ రివ్యూలోని ఒక 1000 రివ్యూలు ఉన్నాయంటే పాజిటివ్ రివ్యూస్ అని తెల్లవాళ్ళు ఇస్తారు. ఇది ఒకటే తినేసి ఇచ్చేస్తారు వాళ్ళు. తీయగా ఉంది కదా బటర్ చికెన్. అంత గ్రేట్గా ఏం లేదు, ఓకే ఓకే. స్మెల్ కూడా రావట్లేదు కనీసం. ఇటు వైట్ రైస్లోని మసాలాలు వేసి చికెన్ ముక్కలు వేసి కలిపేసి బిర్యానీని ఇచ్చాడు. ఇదేం లేదు, చికెన్ గ్రేవీలో రైస్ కలిపేసి మర్యాదగా ఇచ్చేసాడు. కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు. కారులో ఇప్పుడు ఐటమ్స్ వదిలేసినా పర్లేదా? ఇప్పుడు కూడా పట్టుకెళ్ళాలా? చాక్లెట్ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. ఇది మీకు తెలిసి ఉంటుంది, చాక్లెట్ గిరోడెలీస్ అని చెప్పేసి ఒక చాక్లెట్ ఉంటుంది. కోకా బిల్డింగ్ అనమాట. చూద్దాం అసలు లోపల ఎలా ఉంటుందో. ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. మంచి లైటింగ్ పెట్టాడు. ఇక్కడ ఒక ఫోటో ఇది పెట్టాడు. ఇక్కడ గిరోడెలీ
చాక్లెట్ అని చెప్పేసి ఆ లోపల చాక్లెట్స్ ఉన్నాయి చాలానే. చూపిద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ చూడండి చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. కేబుల్ కారు లోపల చాక్లెట్ $10, 900. ఇక్కడ అన్ని ఇండివిజువల్ చాక్లెట్స్ చూసారా, అక్కడ వరకు ఉన్నాయి. మొత్తం జారు ఉన్నాయి చూడండి. మొత్తం అవే చాక్లెట్స్ ప్రపంచనం. వావ్, ఇదంతా ఒక కెఫెటేరియాలో పెట్టాడు అనమాట. ఇక్కడ మిల్క్ షేక్స్, చాక్లెట్స్, దుబాయ్ స్టైల్ చాక్లెట్స్ సండే అంట. అది కూడా పెట్టాడు ఇక్కడ. నైస్. చూడండి, ఎటు చూసినా చాక్లెట్స్ మాయం. ఇక్కడైతే శాంపిల్స్ ఇస్తారంట, ఫ్రీ శాంపిల్స్. ఇప్పుడు తీసుకోవడానికి ఇక్కడ వించొని ఉన్నాం మేము. చూద్దాం ఇస్తాడో లేదో. చాక్లెట్ బీన్ అనమాట, దీని నుంచే తయారు చేస్తారు చాక్లెట్ని. సీడ్ నుంచి వస్తుంది అనుకుంటా కదా. ఓ డిప్ కదా. శాంపిల్స్ అడగచ్చంట. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి శాంపిల్స్ అడుగుతాను. ఐ వాంట్ దిస్. యా, థ్యాంక్ యూ. సి, ఫ్రీ చాక్లెట్. చాక్లెట్ లాగా. ఓ క్యారమెల్ అందులో. సాల్టెడ్ క్యారమెల్. క్యారమెల్ అది వన్ ఆఫ్ ద యుఎస్. ఇదైతే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇక్కడ ఏంటిది చాక్లెట్స్ అండి, వరల్డ్ ఫేమస్ అంట. హాట్ ఫడ్స్ అండి, లోపల హాట్ ఫడ్స్ ఉంది. నాకు ఆ వెనీలా ఐస్ క్రీమ్ తెచ్చాను, ఊరుకుంటాను. వీడియో కనిపించాలి కదా మంచిది. మనం తినేస్తుంది కనిపించకూడదు దరిద్రంగా. వెనీలా నువ్వు విప్పిరం తినేసినట్టు అదే పరిస్థితి. వెనీలా ఐస్ క్రీమ్ అంటే ఇదే. మనకు దొరికే దాంట్లో ఎక్కువ షుగర్ వేసి ఇస్తాడు. చాక్లెటీగా ఓకే, నేను పై తినేసాను. థిక్ చాక్లెట్ ఉంది మధ్యలో, చాలా బాగుంది. ఇది వేరే లెవెల్. అక్కడ ఆగున్నాడు రా. ఈరోజు అన్నీ అయిపోయాయి అనమాట. తిరిగేసి ఇంకా గ్రోసరీస్ తీసుకోవడానికి ఒక కాలిఫోర్నియాలో ఒక దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూడండి, వివేక్ ఫ్లవర్స్ అంట. ఇదొక ఎత్తు అంటే ఇక్కడ అన్ని దేవుడి సామాన్లు, ఫ్లవర్స్ అన్నీ అమ్ముతారంట. అలా చూస్తే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలిఫోర్నియా, స్టేట్ బ్యాంక్ ఇండియా ఉంది ఇక్కడ చూసారంటే. గ్రేట్ కదా. ఎస్బీఐ మన ఇండియన్ బ్యాంక్ చూసి ఒక ఊపు వచ్చింది ఇక్కడ. నైస్. క్లోజ్ చేస్తారు ప్రజెంట్. బన్ మస్కా తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ చాయ్ ఉన్నది అనమాట, ఇరానీ చాయ్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. చూద్దాం టీ ఎలా ఉంటుందో. అసలు ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట, జనాలు గట్టిగా ఉన్నారు అసలు మొత్తం అంతా. మందే ఇదంతా. చాలా హాట్గా ఉంది, చాలా హాట్.
దాంట్లో రేటే మంచి ఇష్టపడలేదు. ట్రై చేయి, నువ్వు ట్రై చేసి వద్దనే అంటే కొంచెం ఏదో షుగర్ కూడా చల్లినట్టున్నాడు. షుగర్ క్రీమ్ బెటర్ చదువుతాడు. బాగుంది. ప్రాపర్ హైదరాబాద్ ఇస్తాడు. ఇలా తింటే అదేంటి అది ఫాంటాలా లేదా క్రిస్టా? క్రిస్టా అంటే ఓవర్ స్వీట్ లేదు, సెటిల్డ్గా ఉంది. ఓకే. డెక్కన్ మోషల్స్. మొత్తం మంది ఉంటారా అసలు? 24 hours ఉంటుందంట ఇక్కడ కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. అప్నీ మండి అనే ఒక స్టోర్ ఉంది. 24 hours ఉంటుందంట. ఇండియన్ స్టోర్ ఇది. అసలు ఉప్పు పప్పు ఉల్లిపాయ బెండకాయ ఏం కావాలన్నా, మిడ్ నైట్ క్రేవింగ్స్ ఏం వచ్చినా అసలు ఫుల్గా వండుకోవడానికి ఏది కావాలంటే అది తెచ్చుకోవడానికి. ఉల్లిపాయలు చూడండి, 0.59 LB అంట. ఈ సైజులో ఉంటాయి ఉల్లిపాయలు, చెయ్యి ఎంత ఉందంత. మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. జాంకాయలు కనబడ్డాయి, జాంకాయలు ఎరేసుకుంటుంది ఇక్కడ. మంచి దోరగా ఉన్నాయంట. గ్రాసరీ స్టోర్ చాలా పెద్దగా ఉందండి ఇది. ఏం కామన్గానే ఉంటాయండి, చూపించేది ఏముంటుంది ఇంకా. ఇది వచ్చేసరికి గోవా రేటు పెట్టలేదు ఏంటి ఇక్కడ. పాన్స్ అమ్ముతున్నాడు, ఫ్రెష్గా కనబడుతున్నాయి అసలు. భలే ఉన్నాయి, ఎన్ని రకాల పాన్ ఉన్నాయో. లీచీ పాను, గులాబ్ జామున్ పాను, డ్రై ఫ్రూట్ పాను, ఒకటి $4, $5. ఖర్జూర్ పాన్ అంట, రాజ్భోగ్ పాను, రాయల్ మీఠా పాన్ అంట. క్రేజీ ఉన్నాయి అసలు పాన్స్ అన్ని.